హాయ్ ప్రకాష్ గారు. హలో అండి. వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ గురించి మనం వీడియోస్ చేసాం. అంటే వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి, లాంగ్వేజెస్ అనేది ఎలా నేర్చుకోవాలనేది మనం వీడియోస్ చేస్తున్నాం. బుక్ చదువుతున్నారు అందరూ, ఇట్స్ ఫైన్. కానీ ఇంకొంచెం డిఫరెంట్గా వేరే ఏమైనా టూల్స్ ఉన్నాయా లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి? సో దెర్ ఆర్ యాప్స్. ఇప్పుడు అలాంటి ఒక యాప్ గురించి చెప్తానన్నమాట. ఓకే. డ్యూలింగో అనే ఒక యాప్ ఉందన్నమాట, చాలా పాపులర్ అయింది. ఇది లూయి వాన్ ఆన్ అనే గుటమేలా అతను యాక్చువల్గా ఆయన కంప్యూటర్ సైన్స్లో పెద్ద ఇంజనీర్. దెన్ ఆయన యూఎస్కి వెళ్ళిపోయారు. సో ఈ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్. కానీ అతను ఆయన ఫ్రెండ్ ఇద్దరు కో ప్రమోటర్స్. ఈ ఏదైతే హెల్ప్ఫుల్ ఉంటుంది అది చేద్దాం అందరికీ, ఏదైనా లాంగ్వేజెస్ నేర్పించే ప్రక్రియ చేద్దాం ఈజీగా ఉండేటట్టు. ఓకే. About 10 years ago, I decided I wanted to do something that would give equal access to education to everyone. So they wanted to create an app. అది గేమిఫికేషన్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే గేమ్ లాగా తయారు చేశారనమాట. అంటే మామూలుగా చదువు అంటే ఒక మామూలు నీరసంగా ఉండే ప్రొఫెసర్ చెప్తున్నాడు అనుకోండి, ఎవరు ఆ క్లాస్కి పోరు. బట్ ఎక్కడైతే ఒక లెక్చరరో ప్రొఫెసరో చాలా అంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేసి చాలా యాక్టివ్గా గేమ్స్ లాగానో ఏదో హడావిడి చేసేసి అది చేస్తే డెఫినెట్గా అక్కడ అటెన్షన్ అనేది చాలా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఆయనే అంటాడనమాట, ఒక టెడ్ టాక్లో అన్నాడు. అంటే ఇప్పుడు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అంటే పీపుల్ జస్ట్ సీ, అంటే దెర్ ఇస్ ఫన్ ఇన్ దాట్. సో లెర్నింగ్లో కూడా ఫన్ని తీసుకొస్తే నేర్చుకుంటారని. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇంగ్లీష్లో మనం క్లాసెస్ చేస్తా ఉన్నాం, అవి చెయ్యాలి. కానీ దానికి మోటివేషన్ అంటే రోజు పొద్దున్నే లేచి ఒకటి ఇది మనం ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోవాలని దానికి ఇలాంటి టూల్స్ కూడా చాలా దోహదం అవుతాయి. సో డ్యూలింగోలో ఇంగ్లీష్ మీరు అంటే అది ఫ్రీ యాపే. అది దాని బిజినెస్ మోడల్ ఫ్రీమియం అంటారు. అంటే మీకు కొన్ని యాడ్స్ అవి వస్తూ ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది. కానీ యాడ్స్ వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలి. లేకపోతే మనలాంటి దేశాల్లో చేసేవాళ్ళు జనరల్గా యాడ్స్ ఉంటే ఉన్నాయి అనేసి మనం యూట్యూబ్లో కూడా యాడ్స్ తోటి చూస్తున్నాం కదా. సో అది ఫ్రీయే. సో చాలా ధనవంతులు వాళ్ళు, పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు దే సబ్స్క్రైబ్, దే పే సమ్ ఫీ. సో ఆ ఫీ తోటే ఇది నడుస్తుంది. అది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ హెల్పింగ్ పీపుల్ హూ కెనాట్ పే టు లెర్న్ సంథింగ్ అనమాట. సో ఒకరు ఇంకో వాళ్ళని సబ్సిడైజ్ చేస్తూ ఉన్నారు. సో బ్రహ్మాండమైన టూల్ ఇది. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు ఈ ప్రమోటర్ లూయి ఏమన్నాడో టెడ్ టాక్లో ఇంకోటి కూడా చెప్తాను. ఈయన ఎందుకు దీని గురించి ఆలోచించాడంటే వరల్డ్లో 8 బిలియన్ పాపులేషన్ ఉంది సుమారు. ఓకే, 8 బిలియన్లో 2 బిలియన్ ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనే దాంట్లో ఉన్నారట. ఓకే. సో ఎందుకు నేర్చుకుంటారు? మనిషికి ఏదైనా దాని వలన మీకు ఏదైనా వడికోవాల ఫైనాన్షియల్ ఉపయోగమో, లేకపోతే క్యారియర్ వైజ్ ఉపయోగమో, లేకపోతే మీ లైఫ్కి ఇంకేదైనా ఉపయోగం లేనిదైతే ఎవరు నేర్చుకోరు. సో ఇవి ట్రాన్స్ఫర్మేటివ్ ఉంటాయి. ఇవన్నీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాటిన్ అమెరికాలో వెళ్ళాలి, ఏదైనా మీరు గైడ్ ఇంకేదైనా అయిదాం అనుకుంటున్నారు, మీకు స్పానిష్ రాంది, మీరు అక్కడ ఉండలేరు. ఓకే. సో లేకపోతే జర్మనీలో చదువుకోవడానికి వెళ్తా ఉన్నారు గ్రాడ్యుయేషన్కి. సో యూ హ్యావ్ టు లెర్న్ జర్మన్. అండ్ ముఖ్యంగా ఈ 2 బిలియన్ పీపుల్ ఎవరైతే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అందులో 80% ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే అది వరల్డ్ లాంగ్వేజ్ ఇది. ఇప్పుడు ఇండియాలో కూడా మనం ఇంత సాఫ్ట్ పవర్ ఎందుకు అయ్యాం? మనం సాఫ్ట్వేర్లో కూడా మనం ముందరికి పరిగెత్తున్నాం అండ్ వీఆర్ రెస్పెక్టెడ్ అది ఇదంతా. ఎందుకంటే వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్. సో ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే ఇక్కడ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వర్ ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, సర్వీస్ కూడా బాగా చేస్తాడు, అది ఇదంతా ఉన్నది. ఇంగ్లీష్ రాలేదనుకోండి, ఒక చిన్న హోటల్లో ఒక 4,000 5,000 పనిచేస్తాడు. అదే ఇంగ్లీష్ మంచిగా గనగన వచ్చింది అనుకోండి, ఓ స్టార్ హోటల్కి వెళ్ళిపోతాడు, వేర్ ఈ మైట్ బి పెయిడ్ 30,000-40,000. ఓకే. సో అందుకనే ట్రాన్స్ఫర్మేటివ్. సో దట్స్ ద రీజన్ మనం వేరే వీడియోస్లో కూడా చెప్పామన్నమాట, ఇంగ్లీష్ ఇస్ పవర్, రైట్, ఈరోజు. సో అది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ యాప్ ఏదైతే ఉందో డ్యూలింగో అనేది మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఆ గేమిఫికేషన్ అని చెప్పాను కదా, అంటే ఆటలాగా రోజు అంటే ద లెర్నింగ్ కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అండ్ అక్కడ స్ట్రీక్స్ ఇస్తారనమాట. అంటే మీరు ఒక చిన్న ఒక 15 మినిట్స్లో ఒక 4-5 వడికోవాలి సమ్ కైండ్ ఆఫ్ లెసన్స్ లాంటివి ఏవో వస్తాయన్నమాట. ఓకే. సో దాంట్లో మీరు దట్ ఈస్ ఈజీ టు గెస్, అదో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగాను, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగాను, అట్లా ఈజియర్ టీచింగ్ మెథడ్స్ అనమాట.
మీరు అవన్నీ చేస్తే మీకు ఒక పాయింట్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఈ సక్సెస్ఫుల్గా అయిపోయారు విత్ ఓన్లీ 3 trials or 4 trials. స్ట్రీక్స్ అంటారు అనమాట. సో యూ కీప్ గెయినింగ్ స్ట్రీక్స్. ఆ స్ట్రీక్స్ వేరే దాంట్లో కూడా ఉంటాయి, వేరే గేమ్స్లో, దాంట్లో వీడియో గేమ్స్లో మీరు చాలా చూస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే దిల్ ట్రై టు హ్యావ్, చాలామంది జనాలకి 365 స్ట్రీక్స్ అంటే ఎవ్రీ డే దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎవ్రీ డే దే ఆర్ స్కోరింగ్ వెరీ హై. అది కూడా ఒక అడిక్షన్ అవుతుంది అనమాట. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, ఇది ఒకటే సొల్యూషన్ కాదు. అంటే మీరు డ్యూలింగో నేర్చుకొని రోజు 15 నిమిషాలు అరగంట చేస్తే మీరు లాంగ్వేజ్లో పట్టు వస్తుందని కాదు. బట్ దిస్ మోటివేట్స్ యూ, బికాస్ లాంగ్వేజ్లో ఫైనల్గా అంటే మీరు లాంగ్వేజ్లో నిష్ణాతులు కావాలంటే మీకు కావాల్సినవి రీడింగ్, రైటింగ్, లిస్నింగ్ అండ్ స్పీకింగ్. ఈ 4 కూడా కావాలి. ఇందులో ఓన్లీ రీడింగ్ ఒకటే అడ్రస్ చేస్తుంది ఇది. ఓకే, అలానే ఇంటరాక్షన్. ఓకే, ఏదైతే స్పీకింగ్ అన్నామో యూ టు కీప్ టాకింగ్ విత్ పీపుల్. అంటే ఈరోజు బికాజ్ మీరు ఆన్లైన్ ఉన్నారు, యూ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్, యూ కెన్ ఫార్మ్ గ్రూప్స్. సో గ్రూప్స్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీటప్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఆన్లైన్లో. యూ కెన్ ఫార్మ్, అంటే సిమిలర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు 4, అందులో ఇంకెవరికైనా కొద్దిగా ఎక్కువ ఉన్నవాళ్ళు లైక్ వాడుకోవాలి మెంటర్ లాగానో ఆ రోల్ ప్లే చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ లాంగ్వేజ్ లెర్నింగ్లో, పర్టికులర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్లో, బిఫోర్ వి సైన్ ఆఫ్, అందరికీ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. లేకపోతే ఎవరన్నా మనల్ని చూసి నవ్వుతారా, మనం హేళన చేస్తారేమో, అది మనం సరిగా మాట్లాడకపోతే నవ్వుకుంటారేమో అనే భయం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టు ఓవర్కమ్ దట్ ప్రెషర్. అండ్ మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పినట్టుగా రూట్స్కి వెళ్ళేసి వర్డ్ పవర్ బుక్లో యూ రీడ్ ఎనీథింగ్, ట్రై టు గెట్ టు ద రూట్ ఆఫ్ దట్ వర్డ్. దాన్ని స్ప్లిట్ చేసి ఏదో చేసి దాని నుంచి డైవర్సిఫై కావడం. దెన్ అలాగే న్యూస్ పేపర్ చదవడం, దెన్ ఇంగ్లీష్ సినిమాలు చూసి సబ్ టైటిల్స్ చేయడం. దెన్ దాంతోపాటు డ్యూలింగో కూడా చేస్తే యూ విల్ గెట్ మోటివేటెడ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. సో యాప్ డౌన్లోడ్ చేస్తున్నావా? ఎస్ సార్, ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. షూర్, మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీకు ఎన్ని స్ట్రీక్స్ వచ్చాయో కనుక్కుంటాను నేను. షూర్, డన్. యా, నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.